ఎంత వారిలైనా కాంతదాసులే, సామాన్యుడైనా మహారాజైనా బిజినెస్ టైకూన్ అయినా ఎవరైనా సరే బలహీన క్షణాలనేవి కొన్ని ఉంటాయి. ఆ టైం వచ్చిందంటే అంతే సంగతులు. కష్టపడి సంపాదించిన మొత్తం అంతా బంగారు ప్లేట్లో సమర్పయామి. ఎస్, హనీ ట్రాప్ తో జరుగుతున్నది ఇదే. వలపు వలకి ఏ మాత్రం చిక్కినా హామ్ ఫట్టే. నమ్మడం లేదా? అయితే మీరే చూడండి. కళ్ళతో కనికట్టు, వాయిస్ తో మెస్మరైజ్, ముగ్గులోకి దింపడం, రిలేషన్ పెట్టుకోవడం, బ్లాక్ మెయిల్ తో లక్షలు గుంజడం, ఇది హనీ ట్రాపర్ లో మోడస్ ఆపరెండ్. హైదరాబాద్ లో ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు ఒకటి బయటపడింది. ఇతను జక్కా సిద్ధారెడ్డి, ప్రాపర్ నల్గొండ జిల్లా మోటకొండూరు విలేజ్. ప్రస్తుతం బాలానగర్ లోని షిరిడి సాయినగర్ లో ఉంటున్నాడు. నెల రోజుల క్రితం కాజాగూడకు చెందిన యువతి సోషల్ మీడియాలో పరిచయమైంది. అయితే ఫోన్ నెంబర్లు మార్చుకోవడాలు, పిచ్చాపాటిగా మాట్లాడుకోవడాలు, ఆ తర్వాత చాటింగ్ చేసుకోవడాలు షరామామూలుగానే జరిగాయి. ఈ క్రమంలోనే బర్త్డే పార్టీ ఉందంటూ ఆ యువతిని ఇంటికి ఇన్వైట్ చేశాడు సిద్ధారెడ్డి. ఇంకేముంది, పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిందామె. అయితే వేడుకలో భాగంగా ఇద్దరూ కలిసి మద్యం తాగారు. కట్ చేస్తే తనపై అత్యాచారం జరిగిందని గగ్గోలు పెట్టింది ఆ యువతి. అసలు మ్యాటర్ ఏంటంటే, డింపుల్ అనే మహిళ కింగ్స్ అండ్ క్వీన్స్ బార్ లో డాన్సర్. తన భర్త పవన్ తో కలిసి సిద్ధారెడ్డిని ట్రాప్ చేసింది ఆ డింపుల్. ముందు పరిచయం పెంచుకొని ఆ తర్వాత దగ్గరైంది. ఓ రోజు నిద్ర మాత్రలు ఇచ్చి న్యూడ్ వీడియో రికార్డ్ చేసింది డింపుల్. వాళ్ళు అనుకున్నది అయిపోయాక ఇద్దరూ కలిసి ఆ యువకుడిని బెదిరించడం షురూ చేశారు ఆ దంపతులు. 10 లక్షలు ఇస్తావా, న్యూడ్ వీడియోలు వైరల్ చేయాలా అని బెదిరించారు. అదే సమయంలో ఒక ఫేక్ రిపోర్టర్, ఒక ఫేక్ టాస్క్ ఫోర్స్ ముసుగులో ముగ్గురు ఎంట్రీ ఇచ్చారు. అది చూసి సిద్ధారెడ్డి అదిరిపోయాడు. ఊహించని పరిణామంతో ఉక్కిరి బిక్కిరైన సిద్ధారెడ్డి ఇక సెకండ్ థాట్ లేకుండా పోలీసులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. హనీ ట్రాప్, వలపు వల. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం, ఆపై వాళ్ల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, ఈ తరహా సులువైన చీకటి వ్యాపారం ఇప్పుడు విచ్చలవిడిగా సాగుతోంది. ఒకవేళ వాళ్ళు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే అంతే, మీ వీడియోలు వైరల్ అయిపోతాయి. ఆ తర్వాత టోటల్ జిందగీనే ఖలాస్. అందుకే కొందరు బ్లాక్ మెయిల్ కి భయపడి అడిగినంత డబ్బు ఇచ్చుకుంటారు. అంతే, ఇదంతా అక్కడితోనే ఆగదు. లైఫ్ లాంగ్ మీకు సినిమా చూపిస్తోంది. దీన్ని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సందర్భాలున్నాయి. ఈ వ్యవహారాన్ని చావు దాకా తెచ్చుకోవద్దని, అప్రమత్తంగా ఉంటూ హనీ ట్రాప్ కు దొరకవద్దని పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏర్పడినటువంటి పరిచయాలు శృతిమిస్తున్నాయని చెప్పడానికి బాలనగర్లో చోటు చేసుకుంటున్నటువంటి ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయికి సంబంధించినటువంటి మెసేజ్లు ఏ రకంగా అబ్బాయి పంపాడు, ఇందులో ఎవరి పాత్ర ఏంటి, బాలనగర్కి సంబంధించిన పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గతంలో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇలా హనీ ట్రాప్ వలలో చిక్కుకొని లక్షలకు లక్షలు పోగొట్టుకున్నారు. చాలా మంది తమ పరువు పోతుందని డబ్బులిచ్చి కూడా సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇదిగో బాస్, మీకే అందమైన అమ్మాయి హాయ్ అని పలకరిస్తే టెంప్ట్ అయ్యారో మీ కొంప కొల్లేరే.